ఎంత బ్రష్ చేసిన తర్వాత కూడా కొందరు నోట్లో నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి? ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అండ్ పన్ను ఊడిపోయిన వాళ్ళకి క్యాప్స్ కాకుండా పైన్ షుగర్స్, మళ్ళీ చెప్పి కార్బోనేటెడ్ చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్, పేరెంట్స్ మదర్స్ ఎవరైతే బాటిల్ ఫీడ్ ఇస్తారో పిల్లలకి నైట్ టైం కూడా పిల్లలు అలాగే తాగుతూ అట్లాగే నిద్రపోతారు. వన్ మోర్ ఫ్యాక్టర్ ఈజ్ ద ఫుడ్ అని అంటే టేకింగ్ కొన్ని ఫుడ్స్ లైక్ ఆనియన్స్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటే ఆర్ ఫ్యూ ఫుడ్స్. అయితే బ్రష్ వేస్తున్నప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్లో ఏమవుతుందని అంటే చిన్న పిల్లల్లో మామూలుగా పళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఓడిపోయి మళ్ళీ పళ్ళు వస్తాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకో. నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. ఇది సంగత్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయలక్ష్మి గారు, MDS ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ. వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ మేడం. నమస్కారం మేడం. అయితే ముఖ్యంగా చిగుళ్ళు కిందికి జారుతూ ఉంటాయి. సో దానికి కారణం ఏంటి? యూజువల్గా మనకేంటంటే అందరూ ఓరల్ హైజీన్ అంటే నోరు అనేది సరిగా మెయింటైన్ చేయకుండా ఉండడం వల్ల నోటిలో మనకి పాకురు అనేది మొదలవుతుంది మెల్లిమెల్లిగా. ఇనీషియల్గా ఆ పాకురు అనేది చాలా మెత్తగా ఉంటుంది, అది అలాగే ఉండి గట్టిపడుతుంది. దాన్ని మేము మా భాషలో క్యాలిక్యులస్ అని అంటాము. సో ఈ క్యాలిక్యులస్ వల్ల మనకి క్యాలిక్యులస్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్. సో దానివల్ల ఏమవుతుంది అనేది చిగురు అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే చిగురు అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు చిగురు అనేది మెల్లిమెల్లిగా కిందికి జారడం అనేది మొదలవుతుంది. సో అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మీరు ఏదైతే అడుగుతున్నారో చిగురు జారడం ఇస్ బికాస్ ఆఫ్ ఈ క్యాలిక్యులస్ అని అంటారు. అయితే బ్రష్ వేస్తున్నప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, దానికి రీజన్ ఏంటి? సో నేను ఏదైతే చెప్పానో ఇప్పటివరకు మీకు క్యాలిక్యులస్, చిగురు అనేది కిందికి జారడము. సో ఈ మైల వల్ల ఏమవుతుందనంటే చిగురు అనేది ఫస్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో చిగురు ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే చిగురు వాపు అనేది కనిపిస్తుంది మనకి. నోట్లో చిగురు ఉబ్బడము, చిగురుల నుండి రక్తం రావడం ఎప్పుడు బ్రష్ చేసినప్పుడు. సో ఈ మూడు అనేవి సిమ్టమ్స్ నోటిలో నుండి రక్తం కారడానికి. సో ఇదంతటికి కారణం ఏంటి అని అంటే నోట్లో ఉన్న మైల గట్టిపడడం వల్ల ఉండేది. ఎంత బ్రష్ చేసిన తర్వాత కూడా కొందరు నోట్లో నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి? సో నోటి దుర్వాసన అనేది ఇట్స్ బికాజ్ ఆఫ్ చాలా రీజన్స్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే డిసీజ్డ్ కండిషన్స్కి వస్తే డయాబెటీస్, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ నోట్లో నుండి దుర్వాసన రావడం అనేది కామన్. అండ్ అదర్ కాజెస్ ఏముంటాయి అని అంటే ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అంటే నోరు అనేది శుభ్రంగా పెట్టుకోకపోవడం వల్ల, నోట్లో ఇలా మైల పాచి పట్టడం వల్ల, ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఓరల్ హైజీన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్ ఈజ్ ద ఫుడ్ అని అంటే టేకింగ్ కొన్ని ఫుడ్స్ లైక్ ఆనియన్స్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటే ఆర్ ఫ్యూ ఫుడ్స్ వాటి వల్ల కూడా నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇవన్నీ డిసీజ్డ్ పార్ట్ కాకుండా మిగతావన్నీ విచ్ ఆర్ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్. సో ఏమైనా టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్, మెయింటైనింగ్ ప్రాపర్ ఓరల్ హైజీన్ వల్ల మనకి ఈ నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. డయాబెటీస్ కండిషన్స్లో వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ కరెక్టబుల్. అంటే ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి డయాబెటీస్? ఆల్వేస్ ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండాలి. అండ్ దే షుడ్ మెయింటైన్ ప్రాపర్ ఓరల్ హైజీన్ అంటే నీట్గా పెట్టుకోవాలి నోరు అనేది. అండ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. అండ్ డిసీజ్డ్ కండిషన్, నోట్లో ఉన్న డిసీజ్ కండిషన్ స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి ఎవ్రీ 6 monthsకి ఒకసారి. జనరల్గా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ పుప్పని వస్తుంటుంది. ఆ పుప్పని ఎందుకు వస్తూ ఉంటుంది? దానికి రెమెడీ ఏముంటుంది దానికి? ఓకే, పుచ్చుపళ్ళు అనేవి దానికి కూడా మల్టీఫ్యాక్టోరియల్ ఉంటుంది. మెయిన్లీ చిన్నపిల్లల్లో ఏంటి అని అంటే ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ షుగర్స్ అంటే రిఫైన్డ్ షుగర్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్లో ఏమవుతుందని అంటే వి గెట్ లాట్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేకరీ ఫుడ్స్, చాక్లెట్స్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్. ఇవన్నీ కాజేటివ్ ఫ్యాక్టర్ విచ్ ఆర్ ఇనిషియేటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద పుచ్చు అంటే కేరీస్. మా భాషలో వి కాల్ ఇట్ as కేరీస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇనిషియేటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద. అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఇప్పుడు మామూలుగా కూల్ డ్రింక్స్ లాంటి అంటే అవేనా? yes, even కూల్ డ్రింక్స్ వాట్ వి టేక్ మనకి రొటీన్గా మార్కెట్లో అవైలబుల్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ ద కాజేటివ్ ఫ్యాక్టర్స్.
అలాగే చాలామందికి ఏంటంటే వేడి నీళ్ళు తాగినా చల్లనీళ్ళు తాగినా కానీ కూడా పళ్ళు జివ్వమంటూ ఉంటాయి, టీ తాగినా కానీ కూడా. సో అది ఎందుకు వస్తూ ఉంటుంది? సో దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ అని అంటాం. సో సెన్సిటివిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా ఎక్సెసివ్ బ్రషింగ్, కొందరు ఏంటంటే విపరీతంగా బ్రషింగ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ రికమెండెడ్ టైం డ్యూరేషన్ ఫర్ బ్రషింగ్ ఈజ్ ఓన్లీ 2 minutes. దట్ టు వీ హ్యావ్ టు టేక్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ యూస్ చేయాలి ఎప్పుడైనా. హార్డ్ బ్రిజిల్ బ్రష్ అనేది యూస్ చేయకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే పన్ను అనేది ఎక్కువగా అరిగిపోతుంది. దానివల్ల సెన్సిటివిటీ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద సెన్సిటివిటీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది గమ్ రెసిషన్, అంటే మీరు ఏదైతే అన్నారో చిగులు అనేవి కిందికి జారుతున్నాయి అని. సో చిగులు జారడం వల్ల కూడా పన్ను అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయి కింద, సో దానివల్ల కూడా సెన్సిటివిటీ అనేది ఫామ్ అవుతుంది. అండ్ యూజువల్గా సెన్సిటివిటీ అనేది మనం చలికాలంలో ఎక్కువగా చూస్తాము. ఎందుకనంటే కోల్డ్ ఈజ్ ద ఇనిషియేటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఆల్ దీస్ థింగ్స్. దాన్ని నివారించాలంటే సో దీనికి ఏంటి అని అంటే ఫస్ట్ ఒక డెంటిస్ట్ని విజిట్ చేయండి, దట్స్ ద ప్రైమరీ థింగ్. అండ్ అది దేనివల్ల వస్తుంది సెన్సిటివిటీ అనేది చెక్ చేసుకుంటారు. సో దానికి తగ్గినట్టు దే విల్ గివ్ అంటే మీకు అవసరమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు జ్ఞానదంతం అని అంటూ ఉంటారు, దానికి నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడు. సో దానికి కారణం ఏంటి? సో జ్ఞానదంతం అనేది వి షుడ్ కాల్ ఇట్ యాజ్ అ విజ్డమ్ టూత్. విజ్డమ్ టూత్ అనేది నోట్లో యూజువల్గా ఉన్న అన్ని టీత్కి వీ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్. సో జ్ఞానదంతానికి ఏంటంటే ప్లేస్ అనేది ఉండదు నోట్లో. సో అదేమవుతుందని అంటే అది ప్రాపర్గా పొజిషన్లోకి రాకుండా అడ్డంగా పడుకొని అటు ఇటు డిఫరెంట్ పొజిషన్స్లో రావడం వల్ల అది స్ట్రక్ అయిపోయి ఉంటుంది నోట్లో. సో ఎప్పుడైతే మనం ఏదైతే తీసుకుంటామో నోటి నుండి ఆహారము ఆ పన్ను దగ్గర ఇరుక్కుపోయి మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ మెయిన్లీ ఫుడ్ ఇంపాక్షన్ వల్ల స్టార్ట్ అవుతూ ఉంటుంది విజ్డమ్ టూత్ పెయిన్. సో మెయిన్గా విజ్డమ్ టూత్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న చిగురంతా వాపు వస్తుంది. సో దానివల్ల మళ్ళీ పుచ్చు స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పుచ్చు అనేది లోపలికి స్ప్రెడ్ అయిపోయి మొత్తం టూత్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్. అంటే మేము చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ రూట్ కెనాల్ అనే వర్డ్ వాడుతూ ఉంటారు సార్. రూట్ కెనాల్ అంటే ఏంటి? సో రూట్ కెనాల్ రూట్ కెనాల్ సో మనం ఏదైతే మనము నోట్లో ఎవరైనా నోరు ఓపెన్ చేసి చూస్తే మనకు కనిపించే భాగం కాకుండా పన్ను లోపల వేరు అనేది ఉంటుంది. యాజ్ మనకి చెట్టుకి ఎట్లా వేరు ఉంటుందో భూమి లోపల, అట్లాగే పన్నుకి కూడా వేరు అనేది ఉంటుంది. సో ఆ వేరుని వీ కాల్ ఇట్ యాజ్ రూట్. సో రూట్లో మనకి ఏంటంటే ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ మనకి ఒక నరము, ఒక బ్లడ్ వెజల్ అండ్ నర్వ్ అనేది సప్లై ఉంటుంది కంపల్సరీగా. సో అట్లాగే టూత్కి కూడా బ్లడ్ వెజల్ అండ్ నర్వ్ సప్లై అనేది ఉంటుంది. ఓకే, సో అదంతా ఒక కెనాల్లో ఉంటుంది అనమాట, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో మనం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే మనకి పుచ్చు అనేది లోపల వరకు స్ప్రెడ్ అయిపోయి ఆ కెనాల్ వరకు వెళ్ళిపోతుందో, అంటే బ్లడ్ వెజల్ నర్వ్ వరకు వెళ్ళిపోతుందో, అప్పుడు మనం రూట్ కెనాల్ అనేది చేస్తామన్నమాట. కెనాల్లో నుండి మొత్తం అంతా క్లీన్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు పన్ను అనేది ఊడిపోతే మీరు పన్ను రీప్లేస్ చేస్తూ ఉంటారు కదా. సో పన్ను సగంలో విరిగిపోతే దాని పరిస్థితి ఏంటి? సో పన్ను విరగడం అనేది మళ్ళీ అదొక స్టేజ్ వైజ్లో ఉంటుంది. కొద్దిగా విరిగితే మనం ఫిల్లింగ్ చేసి కవర్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా ఎక్కువ విరిగింది అనుకోండి, రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోవచ్చు. ఇంకా విరిగింది అంటే పనికి రాకపోవచ్చు. సో అది స్టేజింగ్ ఉంటుంది అనమాట. అది సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తినగానే వాళ్ళు పళ్ళల్లో టూత్ పిక్ పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. అది ఎంతవరకు సేఫ్ సైడ్? అబ్సల్యూట్లీ నాట్ సేఫ్. టూత్ పిక్స్ అనేది మనకి ఇప్పుడు డెంటల్ ఫ్లాస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, విచ్ ఈస్ మోర్ సేఫర్ ఆప్షన్ రాదర్ దాన్ ద టూత్ పిక్స్. అంతే. దంతాలు గట్టిగా ఉండాలి, సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్క్రీనింగ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేసుకొని మన టూత్ హెల్త్ స్టేటస్ ఆఫ్ ద టూత్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద టూత్ అనేది మనం ఇవాల్యుయేట్ చేయించుకోవడం అనేది ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్వేస్ అవాయిడ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, రిఫైన్డ్ షుగర్స్, బేకరీ ఫుడ్స్, చాక్లెట్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే మోర్ సేఫర్. కొందరికి పళ్ళు ఏమవుతా ఉంటాయి అంటే అవి ఊడిపోవు, అట్లా అని చెప్పి ఉండవు, అంతే ఊగుతూ ఉంటాయి. సో వాళ్ళు తినలేకపోతూ ఉంటారు, అట్లా అని చెప్పి ఊడిపోవు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది సేవ్ చేసే ఆప్షన్లో ఉందని అనుకోండి, డెఫినెట్లీ విత్ కొన్ని గమ్ ప్రొసీజర్స్ వాటి ద్వారా
మేము సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. సో యూజువల్గా పన్ను కదలిక అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి నోట్లో ఇన్ఫెక్షన్ వల్ల. సో ఇన్ఫెక్షన్ అనేది చిగురు నుండి ఎముకకు వెళ్ళి ఎముక ఎప్పుడైతే తినడం మొదలవుతుందో అప్పుడు పన్ను అనేది బలహీనపడి కదలడం అనేది మొదలవుతుంది. సో మనం ఇమీడియట్గా ఇవాల్యుయేట్ చేయించుకొని దానికి కన్సర్న్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే పళ్ళు బలపడే అవకాశం అయితే ఉంటుంది. జనరల్గా ఒక డెంటిస్ట్గా రోజువారీగా ఆ పళ్ళని ఎలా శుభ్రపరచుకోవాలి, రోజు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? పళ్ళు అనేవి మనం యూజువల్గా 2 times బ్రషింగ్ ఈజ్ ఐడియల్, చేసుకుంటే చాలా మంచిది. ఐడియల్ టైం ఫర్ బ్రషింగ్ ఈజ్ 2 minutes. 2 minutes బ్రష్ చేసుకుంటే చాలు. అండ్ ఆల్వేస్ మనం ఎప్పుడైనా కానీ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ యూస్ చేస్తే ఇంకా మంచిది. సాఫ్ట్ బ్రిజిల్ అంటే మెత్తగా ఉండేవి. మనకి యూజువల్గా మార్కెట్లో బాగా గట్టిగా ఏంటంటే పళ్ళు అరగదీస్తాయి అనమాట అలాంటి హార్డ్ బ్రిజిల్ బ్రషెస్. సో బెటర్ యూజ్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్. అండ్ ఆల్సో టూత్పేస్ట్, వెన్ యూ కమ్ టు ద టూత్పేస్ట్, అబ్రేజివ్ ఈ మధ్య మార్కెట్లో అవైలబుల్ టూత్పేస్ట్ ఏమవుతుందంటే అబ్రేజివ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అబ్రేజివ్ అని అంటే పన్నుని అరగదీసే తత్వం ఎక్కువ ఉంటుంది ఆ పేస్ట్లో. సో బెటర్ మనం చూస్ చేసుకునే పేస్ట్ ఎప్పుడైనా బేసిక్ పేస్ట్ విత్ లెస్ అబ్రేజివ్స్ ఉంటే చాలా సేఫర్ ఆప్షన్ అది. ఓకే. జనరల్గా మేడం అయితే యాడ్లో ఏమొస్తుందంటే ఈ బ్రష్ ఉంటుంది కదా దానిపైన ఇంత పేస్ట్ పెడతా ఉంటారు. సో పేస్ట్ ఎంతవరకు పెట్టుకోవాలి అనేది? ఓకే, పేస్ట్ క్వాంటిటీ ఆఫ్ ద పేస్ట్ అని అంటే శనగ గింజ అంత పేస్ట్ చాలు. ఓకే, దట్ ఈస్ ఐడియల్. ప్రత్యేకించి చాలా అంటే డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మనకంటూ ప్రత్యేకత ఏమైనా ఉంది ఇక్కడ? సో నేను ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్లో మనకి దవడలు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు. సో వారికి ట్రీట్మెంట్ ఇస్తాను నేను. పైన దవడ కింద దవడ విరిగితే అతికిచ్చే మనకి కన్సర్న్డ్ సర్జికల్ ప్రొసీజర్స్. అండ్ మనకి ఇక్కడ జాయింట్ ఉంటుంది, టెంప్రోమాండిబులర్ జాయింట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. అండ్ పన్ను ఊడిపోయిన వాళ్ళకి క్యాప్స్ కాకుండా స్క్రూస్ అంటే ఇంప్లాంట్ పద్ధతి ద్వారా మనము పక్క పన్నును డ్యామేజ్ చేయకుండా మనము రిప్లేస్ చేసే ఆప్షన్ అనమాట. సో ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ ఇవే మా స్పెషల్ ప్రత్యేకత. చాలామందికి ఎత్తు పళ్ళు ఉంటాయి. సో వాళ్ళకి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలని చేయాలన్నా కానీ కొంచెం కష్టం అవుతుంటుంది. సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఎత్తుపళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. మోస్ట్ అడ్వాన్స్డ్గా ఒకప్పుడు ఏంటంటే మనము వైర్ వేసి ఎప్పుడైనా అంటే మీరు యూజువల్గా చూసేది ఏంటంటే బ్రాకెట్స్ పెట్టి వైర్ వేసి చాలా మంది చూడడానికి అంత యూజువల్గా ఇబ్బందిగా అనిపించేటట్టు కాకుండా ఇప్పుడు అలైనర్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. సో ఏంటంటే జస్ట్ నైట్ గార్డ్ లాగా పెట్టేసుకుంటాము, మనకి విజిబిలిటీ కూడా ఏమి ఉండదు, ఎదురుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది అని కూడా కనిపించకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అలైనర్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ ఆప్షన్స్. సో అది నైట్ యూజ్ చేస్తూ ఉంటారా? డేలో? త్రూఅవుట్ ద డే యూజ్ చేస్తారు. చాలా గుడ్ ఆప్షన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మేడం, చిన్న పిల్లల్లో మామూలుగా పళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఊడిపోయి మళ్ళీ పళ్ళు వస్తాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యూజువల్గా పిల్లల్ని మనం మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే రిఫైన్డ్ షుగర్స్, మళ్ళీ చెప్పి కార్బోనేటెడ్ చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే వాళ్ళకి సగం ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. బట్ ఏంటంటే బాటిల్ బ్రషింగ్, ఇంకోటి మెయిన్గా బాటిల్ ఫీడ్ ఇచ్చే పేరెంట్స్, మదర్స్ ఎవరైతే బాటిల్ ఫీడ్ ఇస్తారో పిల్లలకి నైట్ టైం కూడా పిల్లలు అలాగే తాగుతూ అట్లాగే నిద్రపోతారు. సో అట్లాంటి పిల్లలకి ఏమవుతుంది అంటే ఆ పాలు అనేవి నోట్లోనే ఉండిపోయి వాళ్ళు అట్లాగే ఉంచుకుంటారు, మింగకుండా అట్లాగే నోట్లో ఉండిపోయి దానివల్ల పుచ్చు అనేది స్టార్ట్ అవుతాయి పిల్లలకి. సో ఎప్పుడైతే బిలో 5 years 3 years ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలకి మనం అన్ని పళ్ళకి పుచ్చులు చూసాము అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బాటిల్ ఫీడింగ్. సో వెంటనే వాళ్ళు ఏంటంటే ఒక డెంటిస్ట్ని విజిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ పళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామనంటే పాల పళ్ళే కదా ఊడిపోతాయి, ఒక 2-3 years ఉంటాయి, ఊడిపోతాయి వస్తాయి అనుకున్నాం. కానీ దానివల్ల పర్మనెంట్ టూత్ బడ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి.